కరీంనగర్ జిల్లా జమ్మికుంట గాంధీ చౌరస్తాలో శుక్రవారం జమ్మికుంట లెదర్ పార్క్ సాధన చర్మకార ఉత్పత్తిదారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన నిరాహార దీక్షలో మాదిగ హక్కుల దండోరా జాతీయ అధ్యక్షులు దండు సురేందర్ మాదిగ, రాష్ట్ర అధ్యక్షులు కొంగరి శంకర్ మాదిగ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యుద్ధ ప్రతిపాదికన లెదర్ పార్కులను పునరుత్పాదించి అందుబాటులోకి తీసుకురావాలని సుమారు 11 సంవత్సరాల కిందట చర్మకారుల, దళితుల అభివృద్ధి కోసం లెదర్ పార్కులను ఏర్పాటు చేయడానికి అప్పుడున్న ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్నాయి. తద్వారా లెదర్ పార్కుల నిర్మాణం కోసం ఉమ్మడి 10 జిల్లాలలో స్థలాలు కేటాయించబడ్డాయి. కానీ అవి తెరుచుకోవడానికి మాత్రం ముహూర్తాలు ఖరారు కాలేదని, ఇంకా కొన్ని నిర్మాణం జరగలేదన్నారు. జమ్మికుంటలో జరిగే చర్మ కార్మికుల ఉత్పత్తి కోసం వాళ్ళు చేస్తున్న దీక్షకు మాదిగ హక్కుల దండోరా సంపూర్ణ మద్దతు తెలియజేస్తుంది. అదేవిధంగా ఏదైతే వాళ్ళ హక్కుల కోసం కొన్ని జిల్లాల్లో ఉన్న భూముల కోసం వాళ్ళు ఏదైతే పోరాటం చేస్తున్నారో వాళ్ళ హక్కుల కోసం, వాళ్ళకు రావాల్సిన వాటా కోసం 25 ఏళ్ల నుండి పోరాటం చేస్తున్నారు. ఈ 25 సంవత్సరాల నుండి కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ, టీఆర్ఎస్ కానీ ఏ ఒక్కరోజు కూడా వాళ్ళ హక్కుల గురించి కానీ, వాళ్ళు చేసే వృత్తి గురించి కానీ ఏ ఒక్కరోజు కూడా వాళ్ళ గురించి కనీసం స్పందించలేదు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో హయాంలో, రాజశేఖర రెడ్డి కాలంలో మా బతుకు తెరువు కోసమని, మా కోసమని, మా చర్మ కార్మికుల కోసమని కొంచెం స్థలాలు ఇచ్చి లెదర్ ఇండస్ట్రీ పెట్టి వాళ్ళని డెవలప్ చేయాలని గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి పట్టించుకున్నారు. కనీసం ఈ 25 సంవత్సరాల నుండి కూడా ఏ ప్రభుత్వం వచ్చి కూడా కనీసం మా వైపు కూడా చూడట్లేదు. ఇప్పుడైనా కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే మా చర్మ కార్మికులకు కావలసిన లెదర్ ఇండస్ట్రీ కట్టించి ఆ లెదర్ ఇండస్ట్రీకి ఏదైతే కేంద్ర ప్రభుత్వము 80% నిధులు ఇవ్వాలనో అదేవిధంగా కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ఇక్కడ రావాల్సిన నిధులు తక్షణమే రిలీజ్ చేయాలి. రిలీజ్ చేసి ఇక్కడ ఉన్న చర్మ కార్మికులకు ఏదైతే ఆపద ఉన్నదో కనీసం 25 ఏళ్ల నుండి అదే వృత్తితోని వాళ్ళు బతుకుతారు. కనీసం వాళ్లకు ఉండడానికి ఇల్లు కూడా లేదు. ఆ రోజు కాంగ్రెస్ కాలంలోనే వైఎస్ రాజశేఖర్ ఇచ్చిన హామీని నెరవేర్చి మా చర్మ కార్మికుల వైపున ఉండాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. అదేవిధంగా ఏదైతే బీసీల కోసం 42% రిజర్వేషన్ అనే అంశాన్ని కోసం ఇవాళ ఏదైతే బీసీ బంధు అనేది నినాదం ఎత్తుకున్న అన్ని కులాల, అన్ని మతాలకు సంబంధించిన ఏదైతే బీసీ వర్గాని కోసము అదే మాదిగ హక్కుల దండోరా కూడా సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలియజేస్తున్నారు. జమ్మికుంట మండలం పరిధిలో మరి నడి రోడ్డు మీద టెంట్ వేసుకొని, అయ్యా మేము మాదిగలము, మేము చర్మకార వృత్తి చేసుకుంటాము, మేము చెప్పులు కుడతాము, మాకు న్యాయం చేయండి అని చెప్పి స్వతంత్రం వచ్చి 77 సంవత్సరాలు అయినా కూడా ఇంకా మేము మాకు హక్కు ఇవ్వండి, మాకు ఉపాధి ఇవ్వండి అని అడుగుకునే పరిస్థితి ఉందంటే మీరంతా కూడా ఆలోచించాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, పాలకులు, పార్టీలు ఇంకా మమ్మల్ని మాదిగలను, ఇంకా చర్మకార వృత్తి మీద ఆధారపడి జీవిస్తున్న మా కులాలను, కింది కులాలను ఈ చర్మ వృత్తి చేసేది ఎవరయ్యా అంటే ఖచ్చితంగా మాదిగలే ఈ చర్మకార వృత్తి చేస్తారు. ఈ చర్మకార వృత్తిని అణచడానికి, మాదిగలను అణచడానికి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎవరైనా కానివ్వండి, తెలుగుదేశం ప్రభుత్వం కానివ్వండి, కాంగ్రెస్ కానివ్వండి, టీఆర్ఎస్ కానివ్వండి, ఈ రాష్ట్ర పరిపాలించిన ఏ రాజకీయ పార్టీ అయినా మేము అడిగిన దాకా కూడా మాకు న్యాయం చేయట్లేదు. మిషన్లు ఉన్నాయి, దాని అయినా మూలకు పడేసి ఎంతోమంది యువత ఈరోజు మాదిగలకు ఉపాధి లేదు. విద్య కావాలి, అట్లాగే ఉద్యోగాలు కావాలి, ఉపాధి కావాలి. ఉపాధి ఇక్కడ ఉన్నది. ఖచ్చితంగా మీరు చేయాలనుకుంటే మాకు ఉపాధి ఉన్నది. మిషనరీ లక్షల కోట్ల రూపాయల మిషనరీస్ ఉన్నాయి. దానికి ట్రైనింగ్ తీసుకొని ఉన్నారు. ట్రైనింగ్ తీసుకున్న యువకులకు ఉపాధి ఇస్తే వాళ్ళ కుటుంబాలు, లక్షల కుటుంబాలు బాగుపడతాయి.